ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక పర్సన్ గురించి మాట్లాడకపోతున్నాం. అతను ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో ఒకటి చేయాలి లైఫ్లో. ఏం చేయకుండా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు, కానీ ఖాళీగానే ఉంటాడు అనమాట. అతని గురించి మనం మాట్లాడబోతాం. తన పేరు వాసు. స్టడీస్ కంప్లీట్ అయ్యి 4 years అవుతున్నా ఇంకా ఖాళీగానే ఉన్నాడు. ఈ పర్సన్ తన ఫోన్ రీఛార్జ్ కూడా ఇంకా వాళ్ళ నాన్నని అడుగుతాడు. తన వయసు వచ్చేసి 28 ఏళ్ళు. సరే నా కొడుకు పెళ్లి చేస్తే ఏదో ఒకటి పని చేసుకుంటలే అని చెప్పి వాళ్ళ తండ్రి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక డిమాండ్ ఉంది. అదేంటంటే పెళ్లి తర్వాత మీరే పనికి పోవాలి, నేను ఇంట్లో ఉండి ఇంట్లో పని చూసుకుంటా. ఏంద్ర వీడు ఇంత లేజీగా ఉన్నాడు? లేజీనెస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడుగా. ఏంద్రా, ఈ భూమి మీద కాలం పెరిగే కొద్దీ ఖాళీగా ఉండే వాళ్ళు పెరిగిపోతారు భయ్య. ఎగ్జాంపుల్ చూపిస్తారండి. కేటగిరీ వచ్చేసి టైం వేస్ట్ చేయడం. ఇతనిలా ఎవరు టైం వేస్ట్ చేయలేరు. తన తర్వాత ఎవరైనా టైం వేస్ట్ చేయాలంటే తను ఎవరో కాదు, నా ఫ్రెండ్, నా మిత్రుడు. దా నేను టైం వేస్ట్ చేయలేదు డాడీ, టైం వేస్ట్ చేయలేదు. ఈ అవార్డు మా డాడీకి అంకితం చేస్తున్నా. టైం వేస్ట్ చెయ్యలేదు రా, నేను టైం వేస్ట్ చెయ్యలేదు. నీ కొడుకు అంటే నేను ఈ అవార్డు గెలుచుకున్నా. రోజు 10 గంటలు నిద్ర పోయేటోని, 10 గంటలు ఫోన్ చూసేటోని, 4 గంటలు దోస్తుగాలతో గడిపేటోని, ఇలా టైం వేస్ట్ చేసేటోని. ఇవాళ అలా టైం వేస్ట్ చేయడం వల్లే ఇవాళ నేను ఇలా అవార్డు తీసుకున్నా. అందరికీ థ్యాంక్స్. నాలా టైం వేస్ట్ చేయకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ చాలా సంతోషంగా ఉంది. నేను మాత్రం ఏం పని పాట లేకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఇలా ఉంటూ నాకు ఈ అవార్డు దక్కేలా చేసింది మీరందరే. సో అందరికీ థ్యాంక్స్. ఇంతకన్నా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ బ్రో. నువ్వు కంటెంట్ని కాపీ చేస్తున్నావు. ఇది ఆల్రెడీ 4 years బ్యాక్ ఒక యూట్యూబర్ చేసి అప్లోడ్ కూడా చేసిండు. బ్రో ఎప్పుడో 4 years బ్యాక్ తీసిన వీడియోని గుర్తుపట్టినావు అంటే నువ్వు ఇంత ఖాళీగా ఉన్నావేంది బ్రో? అసలు నువ్వు ఖాళీగా ఉండడం కాదు బ్రో, నువ్వు పుట్టిందే ఖాళీగా ఉండనీకే. నువ్వు ఖాళీగా ఉండనీకే పుట్టినావు. మైండ్ బ్లాక్ బ్రో. ఇంత ఖాళీగా ఎట్లుంటానో కానీ. Like, comment and subscribe.